హైదరాబాద్ లో ఒక బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఉన్నత స్థాయికి చేరుకుంటుందనుకున్న కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో కన్నవారు గుండెలు అవసేలా రోధిస్తున్నారు. మణిగొండలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రేయ అనే విద్యార్థిని ఇబ్రహీం బాగ్ లోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో తెలియక హాల్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడంతో యాజమాన్యం ఆమెను డీబార్ చేసింది. అయితే సమస్య అక్కడితో ఆగలేదు. సెకండ్ ఇయర్ ప్రారంభమైనప్పటి నుండి కొందరు అధ్యాపకులు క్లాస్ రూమ్ లో అందరి ముందు శ్రేయను నిరంతరం మాటలతో వేధించడం మొదలుపెట్టారు. ఈ అవమానాలు, సూటిపోటి మాటలు భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రేయ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అమ్మా నాన్న క్షమించండి, కాలేజీ వేధింపులు భరించలేకపోతున్నా, నా చావు చూసి వాళ్ళు బాధపడరు, సంతోషిస్తారు అని శ్రేయ రాసిన సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కళాశాల యాజమాన్యం అధ్యాపకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. విద్యార్థులెవరూ తొందరపడకండి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఉచిత హెల్ప్ లైన్ 14416 కి కాల్ చేసి సాయం పొందండి.